వచ్చినవారు వెళ్ళక తప్పదని మీరు వినే ఉంటారు. ఏదో ఒక రోజు అందరికీ చావు వస్తుంది. చావు కన్నా పెద్ద నిజం ప్రపంచంలో ఏదీ లేదు. కానీ చందమామ ప్రాణాలు ప్రమాదంలో పడతాయని మీరెప్పుడూ ఆలోచించి ఉండరు. ఒకవేళ ఇలా ఆలోచించినా కూడా ఈ అల్లరి దెయ్యపు అక్కా చెల్లెళ్ళు చందమామ ప్రాణాలు కాపాడతారని అస్సలు ఆలోచించి ఉండరు. చందమామ ప్రాణం ప్రమాదంలో ఎలా పడింది? మరియు ఇంత పుణ్యకార్యాన్ని ఆ పాపపు అక్కా చెల్లెళ్ళు ఎలా చేసుంటారు? ఇది తెలుసుకోవడానికి ఈ కథలోకి వెళ్దాం. వారంతా కలిసి అల్లరి అక్కా చెల్లెళ్ల క్రిమినల్ సర్వీసెస్ అనే దుకాణాన్ని తెరిచారు. ఆ దుకాణం ముందు వాళ్ళు స్పీకర్ని ఉంచారు. స్పీకర్ మైక్లో చెల్లాయి మాట్లాడుతుంది. వినండి వినండి వినండి, ఇంటి సభ్యులారా, వ్యాపారస్తులారా, దుకాణదారులారా, వాహనదారులారా వినండి. మా క్రిమినల్ సర్వీసులు మీకు అందుబాటులో ఉన్నాయి. ఎవరినైనా చంపాలనుకున్నా, ఎవరినైనా కిడ్నాప్ చేయాలన్నా, ఎవరినైనా బైక్ మీద నుండి పడేయాలన్నా, పెట్రోల్ పంపులో దొంగతనం చేయాలని ఆశలున్నా, మీ ప్రతి కోరిక తీర్చడానికి మేమే అల్లరి సిస్టర్స్ యొక్క క్రిమినల్ సర్వీసెస్ ని ప్రారంభించాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా యొక్క క్రిమినల్ సర్వీసెస్ లో అది కిడ్నాప్ అయినా దొంగతనమైనా 20%, అవును, అక్షరాల 20% డిస్కౌంట్ అందిస్తున్నాం. త్వరగా వచ్చి త్వరగా పొందండి. అవసరం లేకపోతే మొహం చూపించకండి. అల్లరి దయ్యపు అక్కా చెల్లెళ్ళు ఎప్పుడైనా పనికి బదులుగా డబ్బుని కానీ ఆహారాన్ని కానీ తీసుకునేవి. ఒకవేళ డబ్బులు తీసుకుంటే దానితో ఆహారాన్ని తినేవి. మెల్లిమెల్లిగా అక్కా చెల్లెళ్ల బలం పెరుగుతూ వచ్చింది. కానీ బలం పెరిగితే అహంకారం కూడా పెరుగుతూ ఉంటుందని అంటూ ఉంటారుగా, అచ్చం అలాగే అల్లరి దయ్యపు అక్కా చెల్లెళ్ళకు కూడా జరిగింది. వాళ్ళు అబ్బాయిని కిడ్నాప్ చేద్దామని సుపారీ తెచ్చారు. కానీ కిడ్నాప్ చేశాక ఆ అబ్బాయి ఒక గొప్ప సిద్ధులున్న సాధువు శిష్యుడు అని తెలిసింది. సాధు బాబాకు అల్లరి దయ్యపు అక్కా చెల్లెళ్ళు ఇలా చేశారని తెలిసాక ఆ బాబా వాళ్లకు శాపాన్నిచ్చాడు. అది కూడా ఎలాంటి శాపం అంటే, ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు హాయిగా బతకనేకూడదు అని, ఇంకా ఎవ్వరు కూడా ఆ ఇద్దరికి ఆహారం ఇవ్వలేరని. పాపం అక్కా చెల్లెళ్ళు ఏం తిన్నా 2 నిమిషాల్లో బయటకొచ్చేసేది. వాళ్ల జీవితమే తినడానికే ఉండేది. పాపం ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వేషం మార్చుకుని తిరుగుతూ ఉండేవారు. కానీ సాధుబాబా శాపం వల్ల వాళ్ళకిష్టమైన తిండి దూరమైంది. ఇద్దరికిద్దరూ ఓడిపోయి సాధుబాబా దగ్గరికి క్షమించమని అడగడానికి వెళ్లారు. చాలా వేడుకున్నాక సాధుబాబా ఒప్పుకున్నాడు. మీరు ఏ విధంగా కూడా క్షమించటానికి అర్హులు కారు. అయినా నేను మీకొక అవకాశాన్నిస్తాను. కొత్త సంవత్సరం పూర్తవటానికి ముందే మీరిద్దరూ ఏదైనా పుణ్యకార్యాన్ని చేస్తే నా శాపం దానంతట అదే మాయమవుతుంది. చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇద్దరికిద్దరూ వారి చెట్టు మీదకెక్కి ఏదైనా ఓ మంచి పని చెయ్యాల్సిందే అని ఆలోచిస్తారు. కానీ వాళ్ల చూపు దారిలో జరుగుతున్న ఓ న్యూ ఇయర్ పార్టీ మీద పడుతుంది. ఇద్దరికిద్దరూ పాపపుణ్యాల విషయం పక్కన పెట్టి ఆ పార్టీలోకి చొరబడతారు. ఏదీ తినలేరు. అందుకే తాగి తాగి కడుపు నింపుకుంటారు. ఇద్దరికిద్దరు అక్కా చెల్లెళ్ళు పూర్తిగా మత్తులో మునిగాక వాళ్ల చెట్టు వైపుగా ఎగురుతారు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చెట్టు మీద కూర్చొని చెరువు వైపు చూస్తారు. అయితే అక్కడ చందమామ చెరువులో మునిగిపోవటం కనిపిస్తుంది. అక్కా అక్కా
అక్క అక్కడ చూసావా, చెరువులో చందమామ మునిగిపోయేలా ఉన్నాడు. ఆ చెల్లాయి, చందమామకు రోజులు గడిచిపోయేలా ఉన్నాయి. సరే పోనీలే, ఒకవేళ చందమామ కనిపించకపోతే రాత్రి వెలుగు రాదు, ఇంకా హాయిగా నిద్ర కూడా పడుతుంది. ఆ మాట అయితే నిజమే అక్క. చందమామ కారణంగా రాత్రులు చాలా వెలుగు వస్తుంది. అసలు మనం సరిగా భయపెట్టలేకపోతున్నాం కూడా. మునిగిపోతూనే ఉన్నాడు. అటు చూడు, చెరువు మధ్యలోకి వచ్చేశాడు. చందమామ కేవలం కొద్దిసేపట్లో కింద పడిపోతాడు. రేపు పేపర్లో నీటిలో మునగటం వల్ల చనిపోయిన చందమామ అని వార్త వస్తుంది. అక్క అక్క అక్క, ఏమైంది చెల్లి? ఒక్కసారి పిలిచినా పలుకుతా కదా, నేనిప్పుడే చెవిటిదాన్ని కాలేదు. అక్క, ఓ ఐడియా వచ్చింది. మనం చందమామ ప్రాణాలు కాపాడితే అదో పుణ్యకార్యం అవుతుంది కదా. ఇంకా మళ్ళీ మనం తిరిగి ఏదైనా తినొచ్చు, తాగొచ్చు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం బాత్రూంకి వెళ్ళి నా కాళ్ళు పాడవుతున్నాయి అక్క. నిజమే చెప్తున్నావు చెల్లి. ఆ పుణ్యకార్యం చేసి మన పాపాల్ని కడిగేసుకోవటానికి ఇదే మంచి అవకాశం. ఒకరు చెట్టు మీద నుండి తలకిందులుగా వేలాడి మరొకరి కాళ్ళు పట్టుకుని వాళ్ళు కూడా తలకిందులుగా వేలాడి చెరువులోకి చేయి పెడతారు. చూస్తుండగానే బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ఇద్దరికిద్దరు చెరువులో పడిపోతారు ఢామ్ అని. వాళ్ళు చెరువులో పడగానే వాళ్ళు ఆకాశం వైపు చూస్తారు. ఆకాశంలో చందమామ కనిపిస్తాడు. ఇద్దరికిద్దరూ వాళ్లే చందమామను కాపాడామని సంతోషిస్తారు. ఇక ముందు వాళ్ళు చూసింది చెరువులోని చంద్రుని ప్రతిబింబమని ఆ తెలివి తక్కువ వాళ్ళకి అర్థం కాలేదు. ఇద్దరూ సంతోషంగా ఆ న్యూ ఇయర్ పార్టీలోకి వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ ఇద్దరక్కా చెల్లెళ్ళు వారికి నచ్చిన ఆహారాన్ని తినగలిగారా? ఒకతను అలసి సొలసి ఇంటికి చేరతాడు. ఉక్కపోతగా ఉంది. ఏదైనా చల్లగా తాగుదాం అనుకున్నాడు. ఫ్రిడ్జ్ అలా ఓపెన్ చేసి చూశాడు. అంతే, లోపల అక్కా చెల్లెళ్ళైన 2 తిండిబోతు దయ్యాలు సేదతీరుతున్నాయి. 2 దయ్యాల నిద్రాభంగం చేసినట్టున్నాడు. మరేమవుతుందో చూద్దాం. ఈ లైట్ ఎవరు ఆన్ చేసిండ్రు? మంచిగా కనీసం 3-4 రోజులైనా పండుకోనియరు. అవునక్క, ఇప్పుడే ఫ్రిడ్జ్లో సామాను మొత్తం తిని అట్లా పండుకుందామని నడుములు వాల్చినాం. ఇది నా ఇల్లు, ఇది నా ఫ్రిడ్జు. ప్రస్తుతం మీ పాడుపొట్టలు వేసిండ్రు కదా ఫ్రిడ్జ్ల సామాన్లు, అది కూడా నాదే. సిగ్గుందా నీకు? ఇంతనైనా బుద్ధుందా? అందంగా, నాజుగ్గా, అమాయకంగా కనిపించే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలనో తెలియదా? అక్క చూడు, ఇన్ని బిద్ద నాది నాది అంటుండు. చూడు బుజ్జిబాబు, గిప్పటి సంధి ఈ ఇల్లు మాది, ఫ్రిడ్జ్ బి మాది. ఆల్రెడీ మేం మింగినం అంటున్న ఫ్రిడ్జ్లో సామాన్ అయితే మాదే. ఇగో మళ్ళా ఆకలిస్తుంది, జల్దీ పోయి తిన. నీకేమైనా తీసుకురా. ఏంటిది? తెలుగు అర్థమైతలే? తలపై ముందు నువ్వు నిద్ర మొత్తం పాడు చేసినావు. వేస్తావా లేదా తలుపు నువ్వు? లేకుంటే బయటికి వచ్చి కడాయిలో నేను మంచిగా వేయించుకొని తింటాం. అలా అయినా మళ్ళా మస్తు ఆకలిస్తాను. ఆకలి దయ్యాలన్న పేరు ఊకనే రాలే మాకు, తెలుసా? ఉండు,
నువ్వు ఈయన్నే ఉండు, ఇప్పుడే మీ ఇద్దరి బాబుకు ఫోన్ చేస్తా. అరే బాబు, మా నాయన ఎప్పుడో బకిద్దనిండు. అంటే దేవుని కాడికి వెళ్ళి మస్తు రోజులైతాంది. మరి నువ్వెవరికి ఫోన్ చేస్తున్నావు? ఆ డాడీకి కాదు, మీ అసలు డాడీ మనోజ్కి ఫోన్ చేస్తున్నా. ఇది వినగానే ఆ 2 ఆకలి దయ్యాలు ఫ్రిడ్జ్లో నుండి బయటికొచ్చి భయంతో తిరిగి చెట్టుపైకి వెళ్లి కూర్చుండిపోతాయి. కొంతసేపటికి ఆ చెట్టు కిందికి 2 వ్యక్తులు వస్తారు. 2 ఆకలి దయ్యాలు ఆ 2 వ్యక్తుల మాటలు వింటూ ఉంటాయి. అరే కాకా, ఇన్నవారా, నందు వాళ్ళ అత్త చచ్చిపోయిందంట. అవునరా కాకా, ఇన్నా గంతనే కాదు, ఇట్లా కూడా ఇన్నా. ఏందంటే నందుగాడు మస్తు ఖుషీలున్నాడంట. వాళ్ళ అత్త పెద్ద సైకో అట, సైకో, ఒక పెద్ద సైకో అత్త అది. అవు, అసలు ఈ విషయం చెప్పు, వాళ్ళ అత్త ఎట్లా చచ్చిపోయింది తెలుసా నీకు? డేయ్, వాళ్ళ గల్లీలా రామ్ కుమార్ అనే ఒక అతనుండు. వానికాడ ఖతర్నాక్ కుక్కున్నది. ఒకరోజు గా కుక్క మన నందు వాళ్ళ అత్తని గరిచిందిరా, అంతే. ఆమె 2 నిమిషాలల్లా చచ్చిపోయిందిరా. ఓ షావవ్వా, మనకెవరైనా ఇట్లాంటి కుక్కిప్పిస్తే బాగుండ్రా అయ్యా. మా అత్త తక్కువ సైకో ఏం కాదురా నాయనా. ఒక్కసారి ఒక్కరోజు కోసం కుక్కనిస్తే చాలరా బై, మా అత్త పీడబోతుంది. ఎంత కావాలంటే అంత ఇస్తారా బై. అరే కాక, నువ్వైతే కరెక్ట్ గానే చెప్తున్నావు. అత్త పీడ పోగొట్టేలాంటి కుక్కగిన మన కాడ ఉంటే ఇక మనకు అదృష్టమే అదృష్టంరా. ఆకలి దయ్యాలైన 2 అక్కా చెల్లెళ్ళు సైలెంట్గా చెట్టుపై ఉండి వీళ్ళిద్దరి మాటలు వింటున్నారు. వేరే ఎవరైనా అయ్యుంటే చనిపోయిన వాళ్ల పట్ల కాస్త సానుభూతి చూయించేవారు. కానీ వీళ్ళిద్దరూ ఆకలి దయ్యాలు, కొంటె దయ్యాలు. వాళ్లకి జాలి లాంటిది అనిపించలేదు. 2 దయ్యాలు అక్కడి నుండి ఎగిరిపోయి ఆ వెంటనే 2 వ్యక్తులు చెప్పిన కుక్కని కిడ్నాప్ చేసుకొచ్చాయి. ఏదైతే ఒక అత్తని ఖర్చు చంపిందో ఆ కుక్కను. అంతేకాదు, ఓ షాపు కూడా ఓపెన్ చేశాయి. దానికో బోర్డు కూడా తగిలించాయి. అక్కడ ఏమని రాసుందంటే, 24 గంటల పాటు కుక్కను తీసుకెళ్ళండి, మీ సైకో అత్తల నుండి ముక్తి పొందండి అని రాసి ఉంది. ఇనండి ఇనండి ఇనండి, ఊరు వాళ్ళారా వినండి, టౌన్ వాళ్ళారా వినండి, దేశ ప్రజలారా వినండి, విదేశ ప్రజలారా ఒకసారి చెప్తాను. మా తాన ఉన్నది ఓ కుక్క. ఇది కుక్క కాదు, ముక్తినిచ్చే మోక్షప్రదాయిని. మస్తు గొప్పదైన ఈ కుక్క మీ అత్తమ్మల నుండి మీకు ముక్తిని ప్రసాదిస్తుంది. 24 గంటల కిరాయి, 2 బటర్ చికెన్, 2 బిర్యానీ, 2 మటన్ కీమా, 2 గిన్నెల, ఇంకా ఒక బేజా ఫ్రై. ఇనండి ఇనండి ఇనండి. ఆకలి దయ్యాల బిజినెస్ ఫుల్ నడుస్తోంది. రోజు ఎవరో ఒకరు వస్తారు, ఈ 2 దయ్యాలకు కావాల్సిన ఫుడ్ ఇస్తారు, కుక్కని కిరాయికి తీసుకుపోతారు. ఆ తర్వాతి రోజు సిటీలో ఎక్కడో ఒక చోటు నుండి ఎవరో ఒకరి అత్త చనిపోయినట్లు న్యూస్ తప్పకుండా వస్తుంది. అలా రోజురోజుకి సిటీలో ఉండే అత్తల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరి దీనివల్ల ఈ 2 దయ్యాలకు ఏమైనా ఫరక్ పడుతుందా అంటే లేదే. కొన్ని రోజుల్లోనే ఈ విషయం మనోజ్ దాకా వచ్చి చేరింది. మనోజ్కి విషయం అర్థమైపోయింది. ఒకవేళ తను ఏదో ఒకటి అర్జెంటుగా చెయ్యకపోతే మరికొన్ని నెలల్లో సిటీలో ఒక్క అత్త కూడా మిగలదు అని అర్థమైపోయింది. అప్పుడు మనోజ్ ఓ ప్లాన్ వేస్తాడు. మరుసటి రోజు 2 దయ్యాలు చెట్టు మీద నిద్రపోతూ ఉంటే తన దగ్గరున్న కుక్క బిస్కెట్లతో చెట్టు దగ్గర నుండి ఒక లైన్ మొదలు పెడతాడు మనోజ్. కుక్క చెట్టు దగ్గర స్టార్ట్ అయిన బిస్కెట్ లైన్లో బిస్కెట్లు తింటూ తింటూ ఆ లైన్లోనే వెళ్ళిపోతుంది కుక్క. ఇది చూసిన చిన్న దయ్యం తన అక్క దయ్యంతో పాటు ఆ కుక్క వెనకాలే వెళ్తాయి. కుక్క ఆ బిస్కెట్ లైన్లో బిస్కెట్లు తింటూ తింటూ పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుండి జైల్లోకి దూరుతుంది. ఎందుకంటే జైల్లో బిస్కెట్ లైన్ ఆగిపోతుంది అక్కడికి. ఆ కుక్క వెనకాలే 2 ఆకలి దయ్యాలు కూడా జైల్లోకి వచ్చి చేరతాయి. అవి 2 అలా జైల్లోకి రాగానే జైలు తలుపు మూసుకుపోతుంది. బయట ఓ తాంత్రికుడు, మనోజ్ కూర్చొని ఉంటారు. మళ్ళొచ్చింది సచ్చినోడు. రే మనోజ్గా, నీకింకా వేరే పని పట లేదారా?
మేమిద్దరం అక్క చెల్లెళ్ళం కష్టపడి నిజాయితీగా మా కోసానికి ఫుడ్ సంపాదించుకుంటుంటే నీకు చైన్ పడతలేదారా? నిజాయితీ, ఇంత మంచి పదం నీ నోట్ల నుండి వస్తా అంటే అస్సలు బాగాలేదమ్మా. ఇప్పటి సంధి మీరు ఈడనే ఉండండి. హా, ఈడ నుండి పారిపోతా తీ అనుకుంటున్నారేమో. ఓనియ్యకుండా లోపలనే ఉంచనీకేనే నేను ఈడ కూసున్నా, అర్థమైందా? మమ్మల్ని బొక్కల పెట్టాలనే కలలు ముందు బీగనుండ్రు. మమ్మల్ని తరిమేయాలని కూడా ట్రై చేసిండ్రు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, మాతో కొట్లాడనీకే ధైర్యం అయితే తెచ్చుకుంటావు గాని మాలాగా ఎదవ తెలివితేటలు ఏడ నుండి తెస్తావు? ఇవాళ కాకుంటే రేపు మేము బయటికి ఎట్లయినా పోతాం, చూస్తానే ఉండు. ప్రస్తుతానికైతే ఈ 2 ఆకలి దయ్యాలు బొక్కలో, అదే జైల్లో ఉన్నాయి. ఇక సిటీలో ఉన్న అందరత్తలు ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటున్నారు ఇప్పుడు. ఒకవేళ ఈ 2 దయ్యాలు గనక జైలు నుండి విడుదలైనా తప్పించుకొని పారిపోయినా మేము మీకు వెంటనే కబురు చేస్తాము. అప్పటి వరకు మీరు కాస్త జాగ్రత్త, ఆ తర్వాత ఇంకా జాగ్రత్త. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం. మేము మీ అమ్మాయి సీత స్కూల్ నుండి కాల్ చేస్తున్నాము. చెప్పండి మేడం, నేనే రవిని. మీ అమ్మాయి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ఏమీ బాలేదండి. ఏమైందండి ఇంతకీ?